మనలో చాలా మందికి చిన్నప్పటి కలలు ఉంటాయి. ఇంజనీరింగ్ కావాలి, డాక్టర్ కావాలి, పోలీస్ కావాలి. కానీ కొందరు మాత్రమే ఆకాశాన్ని అద్దుకోవాలని కలలు కనగలరు. అటువంటిది ఒక భారతీయ మూలాలున్న గొప్ప వ్యోమగామి సునీత విలియమ్స్. ఇందులో ఆమె జీవిత ప్రయాణం, వ్యోమగామిగా అనుభవాలు, నాసాలో ఆమె పాత్ర, అలాగే అంతరిక్షంలో గడిపిన 286 రోజుల గురించి తెలుసుకుందాం. ముందుగా సునీత విలియమ్స్ జీవిత చరిత్ర. సునీత లీన్ విలియమ్స్ 1965 సెప్టెంబర్ 19న అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ మూలాలున్న న్యూరాలజిస్ట్, తల్లి బోని పాండ్యా స్లోవేనియన్ మూలాలకు చెందిన మహిళ. చిన్నప్పటి నుంచే ఆమెకు సైనిక రంగం మీద ఆసక్తి. అందుకే అమెరికన్ నేవీలో చేరి పైలట్ గా శిక్షణ తీసుకున్నారు. నౌకదళంలో పనిచేస్తున్నప్పుడే ఆమె వ్యోమగామి కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వ్యోమగామిగా ఆమె ప్రయాణం తెలుసుకుందాం. 1998లో నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేసింది. అయితే అంతరిక్షానికి వెళ్లేందుకు ఎంతో కష్టపడి శిక్షణ తీసుకోవాలి. 2006లో మొదటిసారి ఎక్స్పెడిషన్ 14 అలాగే 15 మిషన్లలో అంతరిక్షానికి వెళ్లారు. అక్కడ 195 రోజుల పాటు గడిపి ఆ కాలంలో అంతరిక్ష నడకన ఎక్కువగా చేసిన మహిళగా రికార్డు సృష్టించారు. 2007లో ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో శాస్త్ర పరిశోధనలో భాగంగా అనేక ప్రయోగాలు చేశారు. 2012లో మరోసారి అంతరిక్షానికి వెళ్లి ఎక్స్పెడిషన్ 32 అలాగే 33 మిషన్ లో పాల్గొన్నారు. నెక్స్ట్ సునీత విలియమ్స్ కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం. సునీత నేవీ ఆఫీసర్ మైకేల్ జే విలియమ్స్ ను వివాహం చేసుకున్నారు. అంతరిక్ష ప్రయాణాల వల్ల ఆమె కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అయినా వారు ఆమెకు ఎప్పుడు మద్దతుగా నిలిచారు. కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుతూ స్పేస్ స్టేషన్ లో ఉన్నప్పటికీ భూమిపై ఉన్న అనుభూతిని కలిగించుకునేది. నెక్స్ట్ చంద్రునిపై నడక భవిష్యత్ మిషన్ లో. నాసా కొత్తగా చేస్తున్న ఆర్టిమిస్ మిషన్ లో సునీత విలియమ్స్ ఒక ప్రధాన వ్యక్తిగా ఉన్నారు. భవిష్యత్తులో చంద్రునిపై కాలు మోపే తొలి భారతీయ మూలాలున్న మహిళగా నిలుస్తారని భావిస్తున్నారు. 286 రోజుల విపరీతమైన అంతరిక్ష ప్రయాణం గురించి తెలుసుకుందాం. సునీత విలియమ్స్ 286 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఈ ప్రయాణంలో ఆమె అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. వాటిలో నిద్రపోవడం కష్టంగా మారడం, భూమి గ్రావిటీ లేకపోవడం వల్ల శరీరంలో మార్పులు రావడం, ఎప్పుడు ఒకే ఆహారం తినాల్సిన పరిస్థితి మరియు కుటుంబాన్ని చూడలేకపోవడం ఉన్నాయి. అయితే సునీత ధైర్యంగా అని ఇబ్బందులను ఎదుర్కొని తన మిషన్ ను విజయవంతంగా పూర్తి చేసి భూమికి తిరిగి వచ్చారు. భూమికి వచ్చిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వారికి భూమి మీద పునరాగమనం చేయడం చాలా కష్టమైన పని. బరువు లేనితనానికి అలవాటు పడిన కాళ్లు తిరిగి భూమి మీద బరువును మోయడానికి సమయం తీసుకుంటారు. ఇక రక్త ప్రసరణ వ్యవస్థ మారిపోవడంతో తలనొప్పులు, వాంతులు రావడం సహజం. ఎముకలు బలహీన పడడం వల్ల కొన్ని నెలల పాటు ఫిజియోథెరపీ అవసరం అవుతుంది. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్నారు. మరిన్ని రీసెర్చ్ మిషన్ల కోసం నాసాలో శిక్షణ కొనసాగిస్తున్నారు. స్పేస్ లో ఆమె అనుభవాలు. అంతరిక్షంలో నడవడం, స్నానం చేయడం, ఆహారం తినడం అన్ని భూమి మీద ఉండే విధంగా ఉండవు. నీరు తేలియాడిపోతుందంటే స్పేస్ లో స్నానం చేయడం అంటే టాస్క్. తినే ఆహారం అన్ని ప్రత్యేక ప్యాకెట్లలో ఉండాలి. బరువు లేకపోవడంతో నిద్రపోయినప్పుడు శరీరాన్ని స్థిరంగా ఉంచాలి. ISS లో స్పేస్ సూట్ వేసుకుని వాకింగ్ చేయడం అంత సులభం కాదు. స్పేస్ మిషన్ లో ఎదురైన క్లిష్ట పరిస్థితుల గురించి తెలుసుకుందాం. 2012లో సునీత విలియమ్స్ ISS అంతరిక్ష స్టేషన్ లో ఉండగా కమ్యూనికేషన్ లేకపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. అప్పటికే ఆమె మరియు సహచరులు స్పేస్ వాక్ చేస్తున్నప్పుడు షటిల్ డోర్ కూడా ఓపెన్ కాకపోవడం మరింత సమస్యను సృష్టించింది. ఇలాంటి అనూహ్య పరిస్థితుల మధ్య భూమిపై సునామీ జరిగిన వార్త వినడం ISS లో ఉండే టీం సభ్యులందరికీ చాలా స్ట్రెస్ కలిగింది. ఆ సమయంలో సునీత మరియు ఆమె సహచరులు అత్యంత ధైర్యాన్ని, క్రమశిక్షణను ప్రదర్శించారు. భారతీయుల గర్వం సునీత విలియమ్స్. సునీత తన తెలుగు మూలాలను ఎప్పుడూ గౌరవంగా భావించేది. 2007లో గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానం చేసింది. ISRO శాస్త్రవేత్తలు కూడా ఆమెను గొప్పగా ప్రశంసించారు. భారతదేశంలోని పిల్లలకు ఆమె ఒక గొప్ప స్ఫూర్తి. ఆమె కృషి, పట్టుదల
వారిని ప్రేరేపిస్తుంది. భవిష్యత్తులో ఆమె లక్ష్యాల గురించి తెలుసుకుందాం. స్పేస్ టూరిజం విభాగంలో కొత్త ప్రయోగాలు చేయాలని ఆమె ఆసక్తిగా ఉన్నారు. మహిళలు అంతరిక్ష ప్రయాణాల్లో ముందుకు రావడానికి మార్గదర్శకురాలిగా ఉండాలని భావిస్తున్నారు. చంద్రయాన్ మిషన్లకు మద్దతుగా భవిష్యత్తులో భారతదేశానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. సునీత విలియమ్స్ కేవలం ఒక వ్యోమగామి కాదు, ఎంతో మంది యువతకు ప్రేరణ. ఆమె చూపించిన పట్టుదల, నాసా మరియు స్పేస్ స్టేషన్ లో చేసిన ప్రయోగాలు భవిష్యత్తులో కొత్త మార్గాలను అన్వేషించడానికి మార్గం చూపాయి.